హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 26వ తారీఖు 5వ నెల 2025 సంవత్సరం. వారం చూసుకున్నట్లయితే సోమవారం అండి. టైం చూసుకున్నట్లయితే 3:30 అయితే అవుతుంది. ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కారు హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపుతున్నానండి. కారు కొన్న సార్ పేరు వచ్చేసి బ్రహ్మం గారు అండి. ఆంధ్రప్రదేశ్ స్టేటు పల్నాడు డిస్టిక్ మాచర్ల వాసులు అయితే ఈ కారును అయితే కొనుక్కోవడం అయితే జరిగింది. మారుతి సుజుకి సియాజు వీడిఐ ప్లస్ వేరియంట్ అండి. 66,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఇన్సూరెన్స్ జనవరి 2026 జనవరి దాకా అయితే ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. వైట్ కలర్ కార్ అండి. ఈ కార్ని నేను యూట్యూబ్ ఛానల్లో 4,45,000 రూపాయలు పెడితే అన్నయ్య నేను పెట్టిన 2-3 గంటల్లో కాల్ చేసి 4,20,000 రూపాయలు ఓనర్ ఫైనల్ అన్నారు. 4,10,000 అయితే ఇప్పించడం అయితే నేను జరిగిందండి. 4,10,000 రూపాయలు బండి రేటు, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ అదనమండి. ఈరోజు మన రాకేష్కి ప్రతి ఒక్క వీడియోలో ఇతను డ్రైవర్ అనమాట. ఈ డ్రైవర్ తీసుకెళ్ళి గురుగాంలో బండి ఎక్కిస్తే బండి వాళ్ళ బయలుదేరితే ఈ రోజు నుంచి వారం రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్లో అయితే ఉంటుంది. మాచర్ల నుంచి అన్నయ్య బ్రహ్మం గారు వచ్చి తీసుకోవడం అయితే జరిగింది. ఈ రోజు అంటే ఈ రోజే ఎక్కదండి, ఎందుకంటే ఒక్కోసారి ఎమ్మటే ఎక్కిద్ది, ఒక్కోసారి ఒక రోజు అటు ఇటుగా ఎక్కిద్ది. ఒక కంటైనర్కి కార్లు ఎక్కాలంటే మినిమం 7 నుంచి 8 కార్లు ఎక్కాలన్నమాట. ఈ రోజు అయితే మన ఎవరికి కారు కీని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. డైరెక్ట్గా వెళ్ళి బండి ఎక్కిచ్చేస్తారు, కానీ కంటైనర్ ఇవాళ బయలుదేరిద్దా రేపు బయలుదేరిద్దా అనేది మనోడు కాల్ చేసి చెప్తారు. 4,10,000 రూపాయలు కంటైనర్ ఛార్జెస్, కమిషన్ అదనమండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి. అన్నయ్యకి ఇంజన్ ఆయిల్ చేంజ్ కరేనా, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేశాను. అది సర్వీసింగ్ చేసింది కూడా నేను ఇద్దరు. క్యా కదా ఇసుకో క్యా కరే బోలో. हमने इसकी सर्विस करी है. घट बात करो जी. हमने इसकी सर्विस करी है. अभी इंजन ऑयल फिल्टर, एयर फिल्टर, एसी फिल्टर. ఓకే, జస్ట్ ఏఈ ఓన్లీ ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు, ఏసీ ఫిల్టరు ఇటు ఇంతవరకు మార్చారండి. ఇవి కూడా ప్రతి ఒక్కటి కూడా క్లిప్స్ నేను ఓనర్స్ బ్రహ్మం గారికి అయితే పెడతాం అయితే జరిగిందండి. చూడొచ్చు, టైర్స్ కూడా దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయి. పేపర్స్ కూడా డిటిడిసి కొరియర్ చేయడం అయితే జరుగుతుందండి. పేపర్స్ కార్తో పంపిను డిటిడిసి కొరియర్ అయితే చేస్తాను. 80% టైర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, వెనకాల స్టీల్ బంపర్ అయితే వేపించడం జరిగింది. SHVS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కార్ అండి. అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అన్నకి సంబంధించిన మ్యూజిక్ సిస్టమ్ది ప్లేయర్ అంతే ఉంది. అలాగే ఆర్మీ కవరు, వాటర్ ప్రూఫ్ కవర్ అయితే వేపించి పంపిస్తున్నాను. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూడొచ్చండి, ఒక 70-80 సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే స్క్రీను HD రివర్స్ కెమెరా వేపించడం అయితే జరిగింది. అలాగే రూఫ్ అండి. ఓకే, రాకేష్ నికాల్ గారి ఇదండి ఈనాటి వీడియో. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, మనకి ఏపీ వాళ్ళకి ఎవరికైనా కారు కావాలంటే ఢిల్లీలో ఏపీ కార్ అయితే ఉంది. ఇప్పుడే మన దగ్గరకు వచ్చింది. మన యూట్యూబ్ ఛానల్ చూసి కార్ అయితే రాకేష్ బాయ్ కార్ అయితే బయలుదేరుతుందండి ఈ కారు. అలాగే చూసుకున్నట్లయితే ఏపీ కారు షిఫ్ట్ డిజైర్ వచ్చింది. కేవలం 28,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 2021 VXI వేరియంటు 28,000 తిరిగింది. ఓన్లీ టోకెన్ ఇస్తాను, మీ పేరు మీద మార్పించుకోవడానికి 1,500 రూపాయలు ఖర్చు వచ్చింది. ఇది వచ్చేసి 6,90,000 రూపాయలు చెప్తున్నారు. బార్గెనింగ్ ఉంది. 28,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇప్పుడు మీరు కొత్తగా కొనుక్కోవాలంటే 10 లక్షల పైనే ఉంది. ఈ కారు చూసుకున్నట్లయితే 6,90,000 రూపాయలు చెప్తున్నారు. బార్గెనింగ్ ఉంది. కంటైనర్ ఛార్జెస్, కమిషన్ అయితే వేరే అయితే ఉంటుందండి. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఈ కారు ఓనర్ గారు ఆంధ్రప్రదేశ్లో బండి కొనుక్కోవడం జరిగింది. గురుగాంలో జాబ్ చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. సార్ ఏంటంటే ఇక్కడ వాడుకోవడానికి కారు కొన్నారు, కానీ ఇక్కడ ఉన్న ట్రాఫిక్కి కొద్దిగా ఆయనకి ఇబ్బంది అనిపించి మెట్రోలో అయితే తిరుగుతారు. కారు కొన్న కారు నుంచి 28,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మెట్రోలో అయితే తిరుగుతారు. ఇక మళ్ళీ కారు కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఎందుకులే అని అమ్మేయటం అయితే జరుగుతుంది. నా యూట్యూబ్ ఛానల్ చూసి కారు నా కారు అమ్మి పెట్టంటే ఇది మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతాం అయితే జరుగుతుంది. ఒకసారి కారు చూపిస్తాను, చూడొచ్చండి. సింపుల్గా చూపిస్తాను. మళ్ళీ వీడియో కూడా తీసి వాటర్ సర్వీసింగ్ చేసి వీడియో కూడా తీసి పెడతానండి. కొత్త కారు అండి, ఇక సీల్ కారు, గీత కూడా లేదు బండి మీద. ప్రస్తుతానికి లైట్గా బురద ఉందన్నమాట, ఎందుకంటే వర్షం పడింది. ఇక్కడ లైట్గా బురద ఉంది. ఏ గారి చాబీ అన్లాక్ కరో. 6,90,000 రూపాయలు బార్గెనింగ్ ఉందండి. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇక కొత్త కారు అండి ఇది. 28,000 తిరిగినటువంటి కారు ఓనర్ గారు కారు కొనుక్కున్నారు, కానీ ఏం తిరిగింది అయితే ఏం లేదు. ఇక్కడ ఉన్న ట్రాఫిక్కి ఎందుకులే కొత్త కారు గీతలు పడతాయి అన్నట్టుగా ఆయన మెట్రోలోనే తిరుగుతాడు. అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ కూడా అయితే ఉంది. ఒకసారి చూడొచ్చు, లాక్ అన్లాక్ కరో. చూడొచ్చండి, పక్కన 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇక కొత్త కార్ అండి, సీల్ కార్ అన్నట్టే 6,90,000 రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది. ఈ కారు మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పీవీసీ మున్నాని. అందరికీ బాయ్. వైట్ కలర్ కారు అందరికీ బాయ్. జై హింద్.